టీడీపీ నాయకుల చేతుల్లో అతి దారుణ హత్యకు గురైన కురువ ఈరన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క కుటుంబానికి ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం మనం అరికెల గ్రామంలోని ఈరన్న కుటుంబం దగ్గర ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్టేడియం వారితో మాట్లాడే ప్రయత్నం చేశాము. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి హత్య రాజకీయాలకు తెరలేపడం అనేది ఎట్లా చూడొచ్చు? ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని మరిచి ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఒకటే పెట్టుకున్నారు, సంక్షేమం ఇవ్వలేము, ఎటు హత్యా రాజకీయాలకు పాల్పడాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముందరికి వస్తున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదు. వాళ్ళు వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లేకుండా చేయాలి, ఎందుకంటే పార్టీ బలోపేతం అవుతుంది, నాయకులను చంపుతా పోతే ఈ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడ వీరన్న గారిని చంపడం జరిగింది. అలాగే అక్కడ సీతారాంపురంలో ఒకరిని చంపడం జరిగింది. ఇట్లా హత్యా రాజకీయాలు చేస్తూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు హత్యా రాజకీయాలు చేస్తుంటే మేము హత్యా రాజకీయాలు వద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఊరుకొండేటువంటి పరిస్థితి. మీరు ఇలాగే చేసుకుంటూ పోతే మేము కూడా ఎదురు తిరిగితే మా కార్యకర్తలు మా నాయకులు ఇదే పద్ధతిలో పోతే మీరు ఎవరు గ్రామాలలో కూడా తిరగలేరు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాయలసీమను ఈరోజు 5 సంవత్సరాలు ఎటువంటి ఫ్రాక్షన్ లేనటువంటి రాయలసీమను మళ్ళీ ఫ్రాక్షన్ వైపు తీసుకెళ్ళి హత్యా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ కార్యకర్తలు కూడా ఉన్నారు, మీ నాయకులు కూడా ఉన్నారు. మా వాళ్ళని ఇట్లనే చేసుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా ప్రతి దాడులకు కూడా వెనుకాడేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఆఖరి కావాలి. ఇంకోసారి జరిగిందంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి మమ్మల్ని అందరినీ పోయి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయమని చెప్పడం కూడా జరిగింది. చెప్పండి, అంటే ఈ యొక్క నియోజకవర్గం ఎంతో ఇన్ని సంవత్సరాలు యొక్క వైఎస్ఆర్సీపీ పాలనలో చాలా ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఇంత దారుణంగా హత్య చేయడము, అది కూడా హత్య జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం తరపున కానీ నాయకుల తరపున ఎటువంటి వారి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కానీ వాళ్ళని ఆదుకోవాలనే కానీ సిచ్యువేషన్ కలగలేదు. ఎందుకంటారు? వాళ్ళకి మన ఈరన్న గారు జనవరి 24వ తారీఖు అన్యాయంగా దుర్మార్గంగా ఆయన హత్య చేయడం జరిగింది. ఆయన హత్య చేసిన జరిగితేనే నేను వితిన్ ½ అన్ అవర్లో నేను పోయినా. ఎందుకంటే మా కార్యకర్తలకు ఏం జరిగినా నేను ఎక్కడ పోయినా ఏ గ్రామంలో అయినా కానీ ఏ మండలంలో అయినా కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రతి ఒక్కరిని ఎక్కడ ఏం గలాట్లు జరుగుతారో ఏం చేస్తారనే విధంగా ఇంత అలజడి సృష్టిస్తున్నారు. ఎందుకంటే సీతారాంపురం చూసినాము, మనకి ఇక్కడ ఈడ ఫీల్డ్ అసిస్టెంట్ పెద్ద ఉద్యోగం కాదు అది. ఆయన వదిలిపెడతా అన్నారు, శుక్రవారం ఓటుకుంటాను పని, సోమవారం నుంచి మీరే పోదు అని చెప్పినాడు. ఆయన చెప్పినా కానీ వినకుండా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అంటే మేము వాళ్ళు సూపర్ 6 ఉన్నాయి కదా, సూపర్ 6 చేయలేక మన కార్యకర్తల మీద వేస్తే అది డైవర్ట్ అవుతుందనే విధంగా ఇంత దుర్మార్గంగా ఈ వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మీ దుర్మార్గమైన పరిపాలన ప్రతి ఒక్క కార్యకర్త చూస్తున్నారు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కానీ ఉద్యోగాలు ఎవరైనా అందరూ చూస్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఎందుకు వేసినారంటే మీరు సూపర్ 6 జగన్ అన్న కింద ఇస్తామని దానికే మీకు ఓట్లు వేసినారు తప్ప మీరేమో పొడుస్తారు చంపుతారని ఓట్లు ఇలా. మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎక్కడ చూసినా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసి ఈరోజు ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా అదేం పెద్ద ఉద్యోగం అది ఆయన నేను చెప్పినా కానీ నాకు ఎందుకంటే ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ గా నాకు ఒక్కసారి కానీ ఒక మాట చెప్పలేరు. చెప్పింటే ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుత్వం తరపున కానీ లేకుంటే డిప్యూటీ సీఎం తరపున కానీ సీఎం తరపున కానీ
ఎటువంటి అంటే ఈ కుటుంబం పెద్ద కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడిన సిచ్యువేషన్ వాళ్ళు ఎందుకు ఎవరు పట్టించుకోలేదంటారు? ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోలేదంటారు? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి పట్టించుకునే అసలు అవసరం లేదు. వాళ్ళు చంపుతుంటే ఇంకేంది పట్టించుకునేది? వాళ్ళ కూటమి ప్రభుత్వం ఎంపీ గారు ఆయన కురువు కులస్తుడే. ఆయనేమో చెప్పినాడు, వచ్చిన ప్రగల్భాలు పలికినాడు. ఆ రోజు నేను అది చేస్తాను, ప్రభుత్వం ఇది చేస్తానని చెప్పినాడు. ఇక్కడే ఉన్నారు. ఆమెకు వచ్చి చెప్పి అన్యాయంగా అసలు వాళ్ళ సాయం చేసింది లేదు. మా జగన్ సార్ గారు వస్తాను ఆరికేరు గ్రామానికి వస్తా అంటే వాళ్ళ ప్రభువులు ఈమెను తీసుకుపోయి ఏదో ఆయా పోస్ట్ ఇప్పిస్తానని చెప్తే ఆశకి ఆమె పోయింది. అంటే ఆమెకి ఏం తెలుసు? పెద్ద పెద్ద మేధావులు ఎట్లా వల్లే ఈరోజు వాళ్ళకి ప్రభుత్వాలకి బలవుతున్నారు. అట్లాగే ఆమెకి అమాయకురాలను తీసుకొని పోయి జగన్ సార్ వచ్చింటే ఖచ్చితంగా ఈమెకి బాగా ఆర్థిక సాయం అందుతున్న విధంగా వాళ్ళు, ఎందుకంటే మాది కానీ ఇక్కడ ఆలూరు కాన్షియస్లోన మా కూటమినంతా అంత బట్టబయలైతే అదే అయితే విధంగా ఆ రోజు జగన్ సార్ రానికుండా ఏమైనా అన్యాయంగా తీసుకొని పోయి ఆ ఎంపీ గారు ఆయా పోస్ట్ ఇప్పిస్తా అన్నాడు. మళ్ళీ ఎక్కడ పోయినాడు ఎంపీ గారు? వాళ్ళ కులస్తులే కదా వాళ్ళు. ఇప్పుడు ఎంపీ అంటే కురువు ఆయన కానీ వచ్చి ఆమెకు ఆదాయ పోస్ట్ ఎందుకు ఇప్పలేదు? మేము ఒకటే అడుగుతున్నాం, మీరు సాయం ఆర్థిక సాయం చేస్తామనేది చేసినారా? ప్రభుత్వం తరఫున మేము ఆ రోజు డిమాండ్ చేసినాం, ₹1 కట్టేయాలని చెప్పినాం. ₹1 కానీ అది ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎవరన్నా ఒక్కరేనే ఇక్కడే మరి వీళ్ళు కుటుంబ సభ్యులు రోడ్డును పడేసి ఈరోజు అన్యాయం చేసి ఈరోజు దుర్మార్గంగా ఆయన నరికి చంపి ఈరోజు ఆయన రోడ్డును పడేసే విధంగా ఈరోజు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మా కార్యకర్తలుగా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మా వల్ల కానీ, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలకి 5 సంవత్సరాలు ఎక్కడే కానీ ఆయన హత్యా రాజకీయాలకు పాల్పడలే ఎవరు ఎందుకంటే మన అధికారంలోకి వచ్చింతేనే ఒకటే ఉదాహరణ, పరిటాల రవి కుమారుడు శ్రీరామ్కి బెదిరింపు కాల్స్ వచ్చినాయంటే ఆయనకి గన్మెన్ నిద్రుంటే 4+4 చేసిన ఘనత ఎవరిదంటే మా జగన్మోహన్ రెడ్డి గారి. ఎందుకంటే ఆయన హత్యా రాజకీయాలకు పోకూడదనే విధంగా ఆయన సంక్షేమ పథకాలు అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్లో చాలా అట్టడుగా ఉన్నారు, బీదలు ఉన్నారనే విధంగా ఆయన సంక్షేమ పథకాలు చేస్తూ పరిపాలన చేసినాడు. కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు చేసింటే ఒక్క టీడీపీ కార్యకర్త కానీ ఊళ్ళో తిరిగే విధంగా ఉంటుండే అనే విధంగా మేము ఇదే కళాకానికి చెప్తున్నాం. మేము చెప్పేది అయితే ఇంకా ఎవరైనా కానీ నెక్స్ట్ మా కార్యకర్తల జోలికి వస్తే మా కార్యకర్తలు మేము రెడీగా ఏంటికైనా సిద్ధంగా ఉన్నామని మా మీడియా ముఖంగా చెప్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క కుటుంబానికి ఎటువంటి భరోసా ఇచ్చారు? ఆ రోజు తెలిసిన వెంటనే ఎవరన్నా చంపినారు ఫీల్డ్ అసిస్టెంట్ అని తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మమ్మల్ని రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నని మరి అందరినీ కూడా పంపించి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి మేమంతా కూడా జగనన్నతో చెప్పి మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరన్న భార్యకు తల్లికి ఆ కుటుంబానికి చెప్పడం జరిగింది. అదే విధంగానే 4 నెలలు పూర్తి కాకుండానే అన్న ఆ కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి ఇక్కడికి ఈరోజు మేమంతా కూడా ఈ గ్రామానికి రావడం, ఆ కుటుంబానికి మరి 5 లక్షల చెక్కును అందించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు ఎంతో సౌమ్యంగా ఎంతో జగన్మోహన్ రెడ్డిని ఒక ఇన్స్పిరేషన్ చేసుకోవాలా. కానీ వాళ్ళంతా కూడా కూటమి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా లేదు, ఎంతసేపు ఉన్నా రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఏపీ ఏ విధంగా అయిందంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తుందని చెప్పేసి పక్క రాష్ట్రాలు కూడా చూస్తున్నారు ఈరోజు వీళ్ళని. కాబట్టి ఎప్పుడైనా వైసీపీ వాళ్ళని ఎంతసేపు ఉన్నా భయం ప్రాంతాలకు చేయడానికి, కేసులు పెట్టడానికి, అది దాటితే హత్యలు చేయడానికి కూడా కూటమి వాళ్ళు చూస్తున్నారు ఈరోజు. కానీ ఆ సంస్కృతి పోగొట్టుకోవాలి వాళ్ళు ఇప్పటికైనా. ఈరోజు సీతారాంపురం అయితే అదే విధంగా జరిగింది, ఈరోజు అల్కేర్ అయితే అదే జరిగింది. 2014లో కూడా వాళ్ళ ప్రభుత్వం వస్తే 2017లో కూడా అతి దారుణంగా నా భర్తని చిరకలపాటి నారాయణ రెడ్డిని అయితేనేమి, సాంబశివుడు వాల్మీకి కులస్తుడైన సాంబశివుడు మాకు 100 ఏళ్ళ అనుబంధం, అలాంటిది డబుల్ మర్డర్ చేయడం కూడా వాళ్ళ సంస్కృతే, వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్లోనే. కాబట్టి ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా కూడా హత్య రాజకీయాలకే పరిమితమవుతారు కానీ ప్రజలకు చేసిందంటూ ఏదీ ఉండదు. ఇప్పుడైతే మరి దారుణంగా ప్రతి వాళ్ళని కొట్లాడుకుంటే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్లాడుకుంటారు పోతుంటారు. కానీ 2 వాళ్ళ ఇద్దరిని పిలిచి రాజీ చేయండి అని ఎన్నిసార్లు నేను కూడా మా నియోజకవర్గంలో జరుగుతాయి. అదే విధంగా పోలీసు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ పోలీసు వాళ్ళని ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కూటమి వాళ్ళంతా కూడా లేదు మేము చెప్పినట్టు వినాలి అని పోలీసు వాళ్ళతో ఒత్తిడి చేయించి ఈరోజు
ఎంత దారుణమైన సిచ్యువేషన్లో వైసీపీ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారో రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. ఈ సంస్కృతి ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. ఆ రోజు ఏదైతే ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిరండి, ధైర్యాన్ని ఇచ్చిరండి అని ఆ రోజు ఏదైతే జగనన్న చెప్పాడో ఈరోజు హరికేర్ గ్రామానికి మేమంతా కూడా వచ్చి జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న, స్థానిక ఎమ్మెల్యే విరూపాక్ష అన్న, శశికళ మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క టీడీపీ హత్య రాజకీయాలకు పాల్పడుతుందో దానికి చర్మగీతం పాడేందుకు తాము సిద్ధంగా ఉన్నది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రానున్న రోజుల్లో యొక్క పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.